సరదా సండే మేధస్సు పండే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు భాగం ఏంటంటే 2 ఖాళీలో ఒకే పాఠం రాయాలి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మళ్ళీ మీకు వార్తాపత్రిక చదవాలి, నెక్స్ట్ వ్యక్తిత్వ వికాస పుస్తకం చదవాలి. కాబట్టి 2 ఖాళీలో ఒకే పాఠం రావాలి. ఇక్కడ మీ మెదడుకు మేత, ఓకేనా? ఫస్ట్ది డ్యాష్ పడిన ఇంట్లో డ్యాష్ తున్నారేంటి? చెప్పు. వెరీ గుడ్, బాగా చూసారు. నెక్స్ట్ ఓకే రాజమ్మ, పాడుపడిన ఇంట్లో పాడుతున్నారేంటి? కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వరకు వెళ్దాం. డ్యాష్ తింటే ఆరోగ్యంగా తాము. డ్యాష్ తింటే ఆరోగ్యంగా తాము. ఎవరు చెప్తే చెప్పండి. అలాంటి అనకూడదు, ఇక్కడ నా వేసి కాదు. డ్యాష్ తింటే ఆరోగ్యంగా తాము అంటే పెరుగు తింటే పెరుగుతాము. చూడండి, పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగుతాము. కృష్ణవంత్ గారు ఈరోజు రాలేదా? ఎరా కృష్ణవంత్, నా డ్యాష్ ఎక్కడ చాచావో? డ్యాష్ దాచావో. కరెక్టే. ఎరా కృష్ణవంత్, నా చెప్పు ఎక్కడ దాచావో చెప్పు. ఓకే, 4th వన్లోకి వెళ్దాం. డ్యాష్ ఉన్న చోట ఈ బ్లీచింగ్ ఏం చెప్పాలి? డి. ఈ బ్లీచింగ్ డి. చల్లగా ఉన్న చోట ఈ బ్లీచింగ్ చల్లండి. చల్లగా ఉన్న చోట ఈ బ్లీచింగ్ చల్లండి. కొంచెం అడగలం. నెక్స్ట్ డ్యాష్ మీద నీ పేరు ఏంటి? డ్యాష్ మీద నీ పేరు చెప్పాలి. ఈ ఫిలింగ్ బ్లాంక్స్ లో అదే రావాలి నేము, ఈ ఫిలింగ్ బ్లాంక్స్ లో అదే నేమ్ రావాలి. అది మీకు ఫస్ట్ 4th వన్లో చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. 5th వన్ ఏంటి? డ్యాష్ మీద నీ పేరు డ్యాష్ అంటే చెప్తాను చూడండి. రాయి మీద నీ పేరు రాయి. ఓకేనా? రాయి మీద నీ పేరు రాయి. ఫిలింగ్ బ్లాంక్స్ తర్వాత పూర్తి చేద్దాం మనం, ఎందుకంటే కంప్లీట్ చేద్దాం. మరి టైం మనకి తక్కువ ఉంది కాబట్టి డ్యాష్ అది 6th వన్కి వెళ్దాం. అప్పారావు డ్యాష్ డప్పుడు నన్ను అడుగుతాడు. అప్పారావు డ్యాష్ డప్పుడు నన్ను అడుగుతాడు. సరే చెప్పేస్తాను అందరూ. అప్పారావు అప్పుడప్పుడు నన్ను అప్పు అడుగుతాడు. ఇప్పుడు రాశాను. అది ఇవన్నీ జస్ట్ ఇప్పుడు వచ్చినాయి రాశాను. అప్పారావు అప్పుడప్పుడు నన్ను అప్పు అడుగుతాడు. చూడండి, ఇప్పుడు మరి ఎక్కడ ఉన్నాం? 7th వన్. డ్యాష్ చేస్తే జీవితం డ్యాష్ పాలవుతుంది. డ్యాష్ చేస్తే జీవితం డ్యాష్ పాలవుతుంది. ఇప్పుడు ఏంటి? డ్యాష్ చేస్తే కాదు, డ్యాష్ చేస్తే జీవితం డ్యాష్ పాలవుతుంది అంటే అల్లరి చేస్తే జీవితం అల్లరి పాలవుతుంది. నేను ఎప్పుడు మీకు అనేకసారి చెప్పాను, ఎప్పుడు చూసిన ఎవరైనా అల్లరి చేస్తుంటే అల్లరి చేయకూడదా, అల్లరి చేస్తే మీ జీవితం అల్లరి పాలవుతుంది చెప్పాను. అంటే మీకు ఆల్రెడీ వీడియోలు ఇచ్చేసాను, ఆటలు వేరు అల్లరి వేరు అని చెప్పి. అప్పుడు కూడా చెప్పాను మీకు జీవితం అల్లరి పాలవుతుంది, అన్నీ మర్చిపోయారంటే. ఓకే, ఇప్పుడు 7th వన్ అయిపోయింది. 8th వన్ అంటే పర్లేదు, ఇక్కడ నుంచి పర్లేదు. 8th వన్ చూడండి. 8th వన్. కార్తీక్కు డ్యాష్ జారింది. కార్తీక్కు డ్యాష్ జారింది, డ్యాష్ వాసింది. కరెక్టే.
కార్తిక్కు బాల్ జారింది, మోకాలు వాసింది. నెక్స్ట్ డ్యాష్ పనులు చేస్తే డ్యాష్ వారు అవుతారు. ఓకే, వెరీ గుడ్. మంచి పనులు చేస్తే మంచి వారు అవుతారు, కరెక్టే. నెక్స్ట్ డ్యాష్ డ్యాష్ పనులు చేస్తే డ్యాష్ వారు అవుతారు. ఇది కూడా చెప్పండి. చెడ్డవారు అవుతారు. ఇంకోటి కూడా ఇస్తున్నాం. డ్యాష్ పనులు చేస్తే డ్యాష్ వారు అవుతారు. గొప్ప పనులు చేస్తే గొప్పవారు అవుతారు. అర్థమైందా? ఇప్పుడు మంచి పనులు చేస్తే మంచివారు అవుతాము, చెడ్డ పనులు చేస్తే చెడ్డవారు అవుతారు, గొప్ప పనులు చేస్తే గొప్పవారు అవుతారు. ఓకేనా? మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటారు. అయితే మనం సరదా సండే మ్యాథ్స్ పండే కార్యక్రమంలో మన బోర్డు వర్క్ పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ వ్యక్తిత్వ వికాస పుస్తకం చదవాలి, వార్తాపత్రిక చదవాలి. నెక్స్ట్ మనం చిన్న కథ చెప్పుకుందాం. ఈరోజు ఫుల్ ఎంజాయ్. ఎవరు 10th క్లాస్ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా నో బ్యాక్స్, ఓన్లీ డ్రాబ్యాక్స్. ఆటపాడుతారా? ఓకే, మీ ఇష్టం. మీకు ఇచ్చేయని చేస్తూ కట్టేది పర్లేదు. ఒకసారి ఒక కట్టద్దు. వెళ్ళి విడికొచ్చాను. పనికొచ్చే పనులు చేస్తే పనికొచ్చేవారు అవుతారు కదా మా అట్లాగా. అరే ఏమొచ్చినా డిలీట్ చేస్తాను.